Hello viewers, welcome back to my channel. Hope you guys are doing good. సో ప్రజెంట్ మనం చెర్లపల్లి రైల్వే స్టేషన్‌కి ఎలా రీచ్ అవ్వచ్చు? సో రూట్ ఎలా ఉంది? అదేవిధంగా డైరెక్షన్స్ ఏంటియో ఈ వీడియోలో చూపిపోతున్నాను. అండ్ దేర్ ఆర్ ఫ్యూ రూట్స్ మనం చెర్లపల్లికి అరౌండ్ చాలా వేస్ నుంచి రూట్ మనం రీచ్ అవ్వచ్చు. బట్ ప్రజెంట్ మనం నాచారం మల్లాపూర్ రూట్ మీద ఎలా రీచ్ అవ్వాలో చూపిస్తున్నాను. సో ఈ రోడ్ వచ్చేసి నాచారం మల్లాపూర్ రోడ్. సో పీపుల్ హూ ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ హబ్సిగూడ, హెచ్ఎంటీ నగర్, నాచారం, మల్లాపూర్ అండ్ ఎన్ఎఫ్సి ఈ ఏరియా నుంచి పీపుల్ కెన్ రీచ్ టు చెర్లపల్లి రైల్వే స్టేషన్. సో మనకి మామూలుగా ఉప్పల్ నుంచి లేకుంటే ఎన్‌జీఆర్ స్టేడియం అదేవిధంగా కొన్ని ఏరియా నుంచి వచ్చేవాళ్ళు ఈ రూట్ నుంచి తీసుకోవచ్చు. లేదంటే ఉప్పల్‌లో బోడుప్పల్ నుంచి కూడా మనం ఏమంటారు చెర్లపల్లి రైల్వే రీచ్ అవ్వచ్చు. అండ్ దేర్ ఆర్ 2 మేజర్ రూట్స్. సో ప్రెజెంట్ మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్‌లో కొత్త టెర్మినల్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో ఆ టెర్మినల్ రీచ్ అవ్వడానికి కొత్త రోడ్ అనేది కన్‌స్ట్రక్షన్ నడుస్తుంది. సో ఆ రోడ్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ప్రెజెంట్ మనం ఎన్నో ఇయర్స్ నుంచి లైక్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఓల్డ్ రూట్. సో చాలా కామన్‌గా చెర్లపల్లి రైల్వే స్టేషన్ రీచ్ అయ్యే ఓల్డ్ రూట్ అనేది ప్రెజెంట్ నేను చూపిపోతున్నా. సో గత 2 ఇయర్స్ లైక్ గత 1 ½ ఇయర్ నుంచి నేను ట్రావెల్ చేసి నేను చెర్లపల్లి రైల్వే స్టేషన్‌కి వెళ్ళేటప్పుడు ఏ రూట్ వెళ్తున్నానో సో అదే రూట్ మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. సో ప్రెజెంట్ మనం మల్లాపూర్ మెయిన్ రోడ్ మీదకొచ్చేసాం. అండ్ ఈ రూట్‌లో మనకి ఆహ్, లెఫ్ట్ సైడ్ నోమా టాకీస్ లేకుంటే నోమా ఫంక్షన్ హాల్ ఉంటుంది. సో ఇదొక ల్యాండ్ మార్క్ అని చెప్పుకోవచ్చు మల్లాపూర్‌లో. సో వాట్ ఎవర్ ద నోమా ఫంక్షన్ హాల్ అవి దాటిన తర్వాత మనకొక సర్కిల్ వస్తుంది. అదే మల్లాపూర్ ఎక్స్ రోడ్ అంటే మల్లాపూర్ క్రాస్ రోడ్. ఇక్కడ మనకి జంక్షన్‌లో మనం స్ట్రెయిట్‌గా డౌన్‌కి వెళ్తే ప్రెజెంట్ ఏదైతే చెర్లపల్లిలో కొత్త కన్‌స్ట్రక్షన్ టర్మినల్ ఉంది కదా! ఆ టైంలోకి రీచ్ అవ్వచ్చు. సో, ప్రెజెంట్ మనం ఆ రూట్ తీసుకోవట్లేదు. ఆ రూట్ నేను నెక్స్ట్ టైమ్ వేరే సెపరేట్ వ్లాగ్‌లో చేస్తా. ప్రెజెంట్ ఈ ట్రావెల్ వ్లాగ్‌లో అయితే చెప్పా కదా! పాత రూట్ రెగ్యులర్‌గా వెళ్ళే రూట్ ఆ రూట్ చూపిస్తున్నాను. సో, మనకిక్కడ ఈ రూట్‌లో బస్సు, ఆటోస్ అలాగే వేరే ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. లైక్ ఆన్‌లైన్ మనం ఏమన్నా బుక్ చేసుకొని కూడా మనం చర్లపల్లి స్టేషన్‌కి రీచ్ అవ్వచ్చు. సో, రోడ్డుకెళ్ళడం ప్రాబ్లమ్ లేదు. నేను చెప్పాగా ఇదే మల్లాపూర్ క్రాస్ రోడ్. సో, మనం స్ట్రెయిట్‌గా ఆ బైక్ వెళ్తుందా ఆ స్ట్రెయిట్‌గా వెళ్తే కొత్త టెర్మినల్ రూట్‌కి వెళ్ళొచ్చు. లెఫ్ట్ సైడ్ ఇక్కడ సర్కిల్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి ఎన్ఎఫ్సి బ్రిడ్జ్ ఆర్ మోలాలి సీ క్యాబిన్ వస్తుంది. సో, ఈ బ్రిడ్జ్ కింద మనకి సికింద్రాబాద్‌కి వెళ్ళే రైల్వే ట్రాక్ ఉంటుంది. సో, ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకి కొంచెం ముందుకెళ్తే ఇంకొక సర్కిల్ వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి ఎన్ఎఫ్సి రోడ్ లేదా మోలాలి రోడ్‌కెళ్తాం. రైట్ టర్న్ తీసుకొని మనం ఈ రైట్ రూట్‌కెళ్తే ఈ రూట్ కూడా మనకి ఎన్ఎఫ్సి రూట్ అంటారు. అండ్ ఈ రూట్‌లో మామూలుగా మనకి రామానుజ మార్గ్ లేదా నెహ్రూ నగర్. సో, ఈ ఏరియా వస్తుంది. సో, మనం ఈ నెహ్రూ నగర్ క్రాస్ అవ్వాలి. అండ్ మనకి నాచారం నుంచి కంపేర్ చేస్తే అరౌండ్ 8 కిలోమీటర్స్ వస్తుంది. చర్లపల్లి రైల్వే స్టేషన్. అండ్ మనకి స్కూటీ మీద 20 మినిట్స్‌లో మనం రీచ్ అయిపోతాం. అండ్ ఈ రూట్‌లో బస్ సర్వీస్ చెప్పా కదా! అండ్ మనకి చర్లపల్లి టు సికింద్రాబాద్ లేకపోతే సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి స్టేషన్ రీచ్ అవ్వడానికి దేర్ ఇస్ వన్ బస్ నంబర్ అదొచ్చేసి 250 సో, ప్రెజెంట్ అయితే ఈ బస్ నంబర్ చూసాను. సో, మనకి స్టేషన్‌కి ఈ బస్‌లో మనం రీచ్ అయిపోవచ్చు. అండ్ ఆటోకి గూడా అరౌండ్ 20, 30 రూపీస్ చార్జ్ చేస్తారు పర్ పర్సన్‌కి. సో, మనకైతే స్టేషన్‌కి రీచ్ అవ్వడానికి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. అండ్ ఈ రూట్ చాలా లైక్ వెడల్పుగా గాని అండ్ వెహికల్స్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా 2 వేస్ ఉన్నాయి. అండ్ ఈజీగా కంఫర్టబుల్‌గా మనం ట్రావెల్ చేసుకెళ్ళొచ్చు. అండ్ పీపుల్ హూ వాంట్ లైక్ లొకేషన్ తెలియకపోతే గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుంటే చాలా క్లియర్ కట్‌గా మనకి ఎవ్రీథింగ్ మనకి డైరెక్షన్ చూపిస్తుంది. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఈ నెహ్రూ నగర్ రీచ్ అయిన తర్వాత ఈ ఏరియాని క్రాస్ అయ్యేటప్పుడు మనకి ఒక జంక్షన్ వస్తుంది. అండ్ ఈ జంక్షన్ వచ్చి మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే సైనిక్‌పురి ఈసీఐఎల్ రోడ్డు. సో, బస్ వస్తుంది కదా! సో, ఆ రోడ్ వచ్చి సైనిక్‌పురి ఈసీఐఎల్ రోడ్. సో, ఆ రూట్‌కి వెళ్ళకుండా మనం ఈ జంక్షన్‌లో రైట్ టర్న్. సో, మనం రైట్ తీసుకుంటే మనకి హెచ్‌సీఎల్ రోడ్ ఉంటుంది. సో, ఈ రోడ్. సో, ఇక్కడ మనం మౌలాలి మనకు సబ్ స్టేషన్ కనిపిస్తుంది కదా! ఈ సబ్ స్టేషన్ రైట్ సైడ్ వెళ్తే మనకి ఈ రూట్ మీద. సో, ఈ రోడ్ మీద మనకి చల్లపల్లికి మనకైతే మనం వెళ్ళొచ్చు. సో, ఇక్కడ యూ టర్న్స్ ఉంటాయి. అదేవిధంగా రోడ్ కొంచెం కర్వ్స్ ఉంటాయి. సో, ఫ్లో ఉంటుంది. వెహికల్స్ హెవీ ఫ్లో ఉంటుంది. సో, డే టైమ్, నైట్ టైమ్ కొంచెం వెహికల్స్ వస్తా ఉంటాయి కాబట్టి మనం కొంచెం చూసుకొని ట్రావెల్ చేస్తూ వెళ్ళాలి. సో, మీరెంతమంది రీసెంట్ టైమ్స్‌లో గాని లేకుంటే మీరెంతమంది చర్లపల్లి రైల్వే వెళ్లారు, ట్రావెల్ చేశారు? సో, మీకు ఆ రూట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానెల్ సబ్స్క్రైబ్ అవ్వండి గైస్. సో, ఈ హెచ్‌సీఎల్ రోడ్ మీదకి వెళ్తే మనకి చెర్లపల్లి ఒక జంక్షన్ వస్తుంది. సో, ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం చెర్లపల్లి లోపలికి నాగారం రోడ్‌కి వెళ్ళొచ్చు. ఈ రోడ్ పైన. ఆ రోడ్ కాకుండా మనం స్ట్రెయిట్‌గా వెళ్ళాలి. సో, ఏదైతే మన హెచ్‌సీఎల్ రోడ్ ఉందో ఆ రోడ్‌కి స్ట్రెయిట్‌గా వెళ్తే ఆ రోడ్ వచ్చేసి చెర్లపల్లి, రాంపల్లి అండ్ గట్కేసర్ రోడ్ అని చెప్పుకోవచ్చు ఈ రోడ్. సో, గైస్ మనం ఇదే రూట్ మీద ఒక 5 మినిట్స్ గనుక ట్రావెల్ చేస్తే మనం స్టేషన్‌కి రీచ్ అయిపోతాం.
అండ్ వి ఆల్ నో దట్ ప్రెజెంట్ ఈ రూట్‌లో చాలా వరకు ఇండస్ట్రీస్ ఉంటాయి. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి. అండ్ మనకి ఈ రూట్‌లో కొన్ని చోట్ల టిఫిన్ సెంటర్స్ అదే విధంగా ఆఫ్టర్‌నూన్ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. లైక్ స్ట్రీట్ ఫుడ్ మీల్స్ సంబంధించిన ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. అండ్ ఈ రూట్‌లో చాలా వరకు బసెస్ గాని, లారీస్, హెవీ వెహికల్స్, కార్స్ చాలా వరకు మేజర్ చర్లపల్లి టు రాంపల్లి గట్కేస్ రోడ్ కాబట్టి కొంచెం ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. హోమ్‌మేడ్‌గా సెల్ఫ్‌గా వెళ్తే మాత్రం కొంచెం కేర్‌ఫుల్‌గా వెళ్ళండి. అండ్ చెప్పినట్టు బసెస్ గాని, మనకి ఆటోస్ గూడా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అవైలబిలిటీ ఉంది. నాట్ ఎ ప్రాబ్లమ్ టు రీచ్. సో, ఆ విధంగా మనం కొంచెం ముందుకెళ్ళాక మనకొక స్కూల్ వస్తుంది కనిపిస్తుంది. సో, సిటీ లైక్ ఒక ఏరియా ఫుల్ పబ్లిక్‌తో హౌసింగ్ రెసిడెన్స్ ఉంటది కాబట్టి ఈ ఏరియాలో కొంచెం స్లో అవ్వాలి. ఈ రెసిడెన్సీ బిల్డింగ్స్ ఉన్న ఏరియాలోనే మనకి చిన్న బోర్డ్ లెఫ్ట్ సైడ్ రోడ్‌కి లెఫ్ట్ సైడ్ బోర్డ్ కనిపిస్తుంది. చూడొచ్చు. వే టు చర్లపల్లి రైల్వే స్టేషన్ అని. సో, ఇలా కార్ గనుక, బస్ గనుక అడ్డుంటే మనం గుర్తుపట్టలేం. బట్ వి హావ్ గూగుల్ మ్యాప్స్ ఉంటే ఈజీగా ఎళ్ళిపోవచ్చు. సో, ఈ బోర్డ్ ఇండికేషన్ చెప్పినప్పుడు రైట్ సైడ్ చూస్తే మనకొక కాలనీ వస్తుంది. సో, ఈ కాలనీలో ఎదురుగా ఉంది కదా! సో, ఈ స్ట్రీట్‌లోకి మనం ఎంటర్ అవ్వాలి. సో, మెయిన్ రోడ్ నుంచి సీసీ రోడ్‌లోకి ఒక కాలనీలోకి ఇలా ఎంట్రీ ఉంటుంది. సో, ఇక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్సే. మనం మెయిన్ రోడ్ చూస్తే మనకి స్టేషన్ కనిపిస్తుంది. సో, ప్రెజెంట్ బసెస్ లోపలికెళ్ళవు. మెయిన్ రోడ్‌లో ఆగిపోతాయి. సో, అక్కడ రిక్వెస్ట్ బస్ స్టాప్ కూడా ఉంది. ఒక బస్ స్టాప్. సో, అక్కడ బసెస్ ఆగుతాయి. నేను చెప్పినట్టు 250 బస్సు. సో, చల్లపల్లి టు సికింద్రాబాద్, సికింద్రాబాద్ చల్లపల్లి వచ్చే బసెస్ మనకిక్కడ ఆగుతాయి. అండ్ మనకి మెయిన్ రోడ్ నుంచి లోపలికి స్టేషన్ లోపలికెళ్ళటానికి వెహికల్స్ అలౌ ఉన్నాయి. లైక్ స్కూటీ గాని, ఆటోస్ గాని, కార్స్ గాని లోపలికెళ్ళేంత స్పేస్ ఉంది. సో, ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియా కూడా ఉంది. సో, ఫైనల్లీ రీచ్డ్ చదవన గైస్. సో, ఫైనల్లీ ఒక 15 మినిట్స్ తర్వాత మేము ట్రావెల్ చేస్తే ఫ్రమ్ మల్లాపూర్ మెయిన్ రోడ్ నుంచి వి రీచ్ టు చల్లపల్లి రైల్వే స్టేషన్. సో, మనకి స్టేషన్‌కి రైట్ సైడే టూ వీలర్ పార్కింగ్ ఫెసిలిటీ అదేవిధంగా ఫోర్ వీలర్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. అండ్ ఇక్కడ మనకి మనం చూడొచ్చు దిస్ ఇస్ ది పార్కింగ్ ఏరియా ఫర్ టూ వీలర్స్. మంచిగా రేకులతో షెడ్ ఏసారు. ఓకే. మంచిగా షెల్టర్ ఉంది. అండ్ మనకిక్కడ క్రేజీ థింగ్ ఏందంటే పార్కింగ్ ఫీ వచ్చి 2 అవర్స్‌కి రూ. 10. అదే సికింద్రాబాద్ స్టేషన్‌లో అయితే మనకి 1 అవర్‌కి రూ. 20 చార్జ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఎవ్రీ 1 అవర్‌కి రూ. 5. సో, ఇక్కడ తక్కువే అనుకుంటా. సో, మీలో ఎంతమంది అనుకుంటారు తక్కువనా? ఎక్కువనా? పార్కింగ్ ఫీస్ తక్కువనా? కామెంట్ చేయండి. సో, గైస్ మనమైతే చూడొచ్చు చిన్న ఏరియా ఉంది. ఆ స్ట్రీట్ నుంచి మనమైతే ఎంటర్ అయిపోయాం. అక్కడ వెహికల్ పార్క్ చేసాం. అండ్ ఇక్కడ ఫోర్ వీలర్ కార్‌కి పార్కింగ్ కూడా ఉంది. అండ్ మన రైట్ సైడు ఆటో స్టాండింగ్ ఉంది. సో, లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ బుకింగ్ కౌంటర్ ఉన్నాయి. అదేవిధంగా ఏటీవీఎం మిషన్స్ కూడా ఉన్నాయి. సో, వచ్చిన ప్యాసింజర్‌కి ఇబ్బంది లేకుండా ఆటోస్ అవైలబిలిటీ. సో, మాట్లాడుకుంటూ ఒక సీట్‌లోకెళ్ళిపోవచ్చు. బట్ కొంచెం అమౌంట్ ఎక్కువ అనుకుంటారు. బట్ మనకైతే ఆన్‌లైన్ బుకింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ దిస్ ఓల్డ్ ఫుట్ ఓవర్ ది బ్రిడ్జ్. సో, ఆల్రెడీ ఇంతకుముందు 4 లైక్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్న స్టేషన్‌కి ఓల్డ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అది. అండ్ ప్రెజెంట్ స్టేషన్‌లో మనకి కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ 2 కట్టారు. సో, ఆ 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లైక్ ఏ విధంగా ఉన్నాయో చూపిస్తానికైతే మనం వెళ్తున్నాను. సో, నాకు తెలిసి నా పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్ టైమ్స్‌లో నేను ట్రావెల్ చేసిన స్టేషన్‌లో చూసిన వన్ ఆఫ్ ది ఏమంటారు చాలా పెద్దగా గాని, విడ్త్‌లో గాని, లెంగ్త్‌లో గాని చాలా పెద్దగున్న ఫుట్ ఓవర్ ది బ్రిడ్జ్ ఏదంటే చెర్లపల్లి అని చెప్పుకోవచ్చు. సో, చూడొచ్చు ఇక్కడ ప్రెజెంట్ అయితే ప్యాసింజర్స్ ఎక్కువ లేరు కాబట్టి ఫ్లోటింగ్ లేదు కాబట్టి ఇంత స్పేషియస్‌గా ఉంది. ఒకవేళ టెర్మినల్స్ ఓపెన్ అయ్యి అప్పుడు ప్యాసింజర్ ఫ్లోటింగ్ ఎక్కువైతే అరౌండ్‌గా అప్పుడు ఎలా ఉంటుందో చూడాలసలు. అప్పుడు ఈ ఫ్లోటింగ్‌తో ఇక్కడ స్పేస్ సరిపోయిద్దా? లేకుంటే స్పేస్ ఎక్కువవుతుందో చూడాలి. అండ్ మనకి లోపల గానేమో డిస్‌ప్లేస్ ఉన్నాయి. సో, ఏ ట్రైన్ ఎక్కడొస్తుందని చెప్పటి లైక్ ట్రైన్ నంబర్‌తో, నేమింగ్‌తో హ్యాపీ జర్నీ అని చెప్పి డిస్‌ప్లే ఉంది. ద సేమ్ వే ప్లాట్‌ఫార్మ్ 9 ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి గదా! సో, వాటికి డైరెక్షన్స్, ఇండికేషన్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ నాకు నెక్స్ట్ ఆపోజిట్ కొంచెం దూరంలో ఇంకొక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది. సో, చాలా దూరంలో ఉంది. సో, డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. అండ్ చాలా వరకు మనకి ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. చాలా ప్యాసింజర్ హెవీ వెహికల్స్ లైక్ హెవీ లగేజ్ వచ్చిన వాళ్ళు లేకుంటే పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి లిఫ్ట్ ఫెసిలిటీస్ అవైలబిలిటీ ఉంది. అండ్ ఇంకా ప్లాట్‌ఫార్మ్ నంబర్ 5 నుంచి మొదలుపెడితే కొంచెం కన్‌స్ట్రక్షన్ వర్క్ నడుస్తూనే ఉంది. సో, అందుకే ఇంకా ఎన్నో నెలల నుంచి ఇనాగ్రేట్ చేస్తాం, టైమ్‌లో ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వట్లేదు. అండ్ వి ఆర్ వెయిటింగ్. సో, ఒకసారి కంప్లీట్ ఓపెన్ అయిపోతే మనం కూడా కంప్లీట్ లాక్ చేయొచ్చు. సో, ప్రెజెంట్ మనకి ప్లాట్‌ఫార్మ్ నంబర్ 8, 9 వరకే ఎంట్రీ ఉంది. సో, ఆ తర్వాత కంప్లీట్ బ్లాక్ చేశారు. సో, అటువైపు ఏముంటుందంటే కొత్త టెర్మినల్. సో, సికింద్రాబాద్ లాగానే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లెవెల్‌లో ఒక టెర్మినల్ కట్టారని చెప్తున్నారు గదా! సో, ఈ చర్లపల్లిలో ఇక్కడ టెర్మినల్. సో, అది మెయిన్ ఎంట్రన్స్. సో, ఏదో ఒక నెక్స్ట్ వ్లాగ్‌లో నేను ఆ రూట్ ద్వారా ఎలా రావచ్చు, సో, అక్కడ టెర్మినల్ ఎలా ఉంది, అక్కడ ఫెసిలిటీస్ ఏమో చూపిస్తాను. సో, ప్రెజెంట్ మనకి స్టెప్స్ అవైలబుల్ చూడొచ్చు. మనకి ప్లాట్‌ఫార్మ్ నంబర్ 7, 6 వేరే ఉంది. సో, ప్రెజెంట్ ఈ ప్లాట్‌ఫార్మ్స్ అయితే రీసెంట్ టైమ్స్‌లో చర్లపల్లికేమో 4 ప్లాట్‌ఫార్మ్స్ ఉండే. బట్ తర్వాత వాళ్ళు అడిషనల్‌గా ఇంకో ప్లాట్‌ఫార్మ్స్ యాడ్ చేసి లైక్ 5, 6, 7, 8, 9 వరకు కట్టేసారు. ప్రెజెంట్ ఫంక్షన్‌లో లేవు. సో, వన్స్ ఒకసారి ఇనాగ్రేషన్ అయిన తర్వాత ఆ లైక్ మనకి ట్రైన్స్ అనేవి ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఇంకా టెర్మినల్ స్టార్ట్ అయిన తర్వాత ట్రైన్స్ అనేటప్పుడు ఆ ప్లాట్‌ఫార్మ్‌కి వెళ్దాం.
లేకుంటే నెక్స్ట్ వ్లాగ్‌లో నేను ఆ ప్లాట్‌ఫామ్స్‌కెళ్ళి మనకు ఆ ప్లాట్‌ఫామ్ ఎలా కట్టారు. సో, అక్కడ ఎళ్ళి చూద్దాం. సో, గైస్ ఈ విధంగా అయితే మనం చెర్లపల్లి రైల్వే స్టేషన్‌కైతే వయా మెట్టుగూడ, తార్నాక, అఫ్సిగూడ, నాచారం, మల్లాపూర్ మీదుగా వి కెన్ రీచ్ టు స్టేషన్. సో, రీసెంట్ టైమ్స్‌లో మీలో ఎంతమంది చెర్లపల్లి స్టేషన్‌కి ట్రావెల్ చేశారు? మీకెలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. అదే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్.